కార్తీక పురాణం 23 రోజు పారాయణం. జలంధ్రుడి కోరికను మన్నించిన విష్ణుమూర్తి. జలంధ్రుడు తమను వెతుకుతూ వస్తున్నాడనే విషయం మేరుపర్వత గుహల్లో దాక్కున్న దేవతలకు తెలిసిపోతుంది. దాంతో వాళ్లంతా భయపడిపోతూ శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు. వాళ్ల ప్రార్థనను చెవిన పడగానే గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణువు యుద్ధభూమికి చేరుకుంటాడు. విష్ణుమూర్తికి జలంధ్రుడికి మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది. జలంధ్రుడి జననము, ఆయనకి కల వరాలను గురించి తెలిసిన శ్రీ మహావిష్ణువు ఆయన శక్తిని అభినందిస్తాడు. ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు. లక్ష్మీనారాయణులు తన ఇంట నివసించాలని జలంధ్రుడు కోరతాడు. అందుకు స్వామి అంగీకరిస్తాడు. జలంధ్రుడి ఇంట లక్ష్మీనారాయణులు ఉండిపోతారు. ఆయన భూమండలానికి తిరుగులేని నాయకుడిగా పరిపాలిస్తూ ఉంటాడు. ఒక రోజున జలంధ్రుడి దగ్గరికి నారద మహర్షి వస్తాడు. ఆయన రాకకి గల కారణం ఏమిటని జలంధ్రుడు అడుగుతాడు. అందుకు నారదుడు స్పందిస్తూ, నేను కైలాసానికి వెళ్ళాను. అక్కడ పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకున్నాను. వాళ్ళిద్దరినీ చూస్తే చూడముచ్చటగా అనిపించింది. వాళ్ళ సంతోషాలు సంబరాల ముందు ఎలాంటి వైభవాలు పనికిరావు అని చెబుతాడు. ఓ జలంధర, ఆ సమయంలోనే నాకు నువ్వు గుర్తొచ్చావు. సరే, నిన్ను కూడా ఒకసారి చూసిన తర్వాత, నీ వైభవాలను పరిశీలించిన తర్వాత ఎవరు గొప్ప అనే విషయంలో ఒక నిర్ణయానికి రావచ్చని ఇలా వచ్చాను అని నారద మహర్షి అంటాడు. మరి ఇప్పుడు చూశారుగా, మీకు ఏమనిపించింది అని జలంధ్రుడు అడుగుతాడు. నిజం చెప్పాలంటే ఇద్దరూ సమానమైన వైభవంతో వెలుగొందుతున్నారు. కానీ కైలాసంలోని శివుడు పార్వతీదేవి కారణంగా నీకంటే ఒక మెట్టుపైనే ఉన్నాడు. నీ విషయంలో అదే పెద్ద లోటుగా అనిపిస్తుందని అంటాడు. అలా అని చెప్పేసి నీ దగ్గర అందమైన స్త్రీలు లేరని కాదు నా ఉద్దేశం. పార్వతీదేవి అంతటి సౌందర్యవంతురాలు లేరని నా అభిప్రాయం. నీ దగ్గర ఎంతమంది కన్యారత్నాలు ఉన్నప్పటికీ వాళ్ళెవ్వరినీ పార్వతీదేవితో పోల్చే సాహసం కూడా చేయలేము. అలాంటి సాధ్వీమణి లేని కారణంగానే జలంధ్రుడి స్థాయి తగ్గుతున్నట్టుగా తనకి అనిపిస్తుందని చెబుతాడు. జలంధ్రుడిలో ఈ విషయంపై ఆలోచన రేకెత్తిచ్చి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు నారదుడు. ఎలాగైనా పార్వతీదేవిని తన సొంతం చేసుకోవాలని జలంధ్రుడు బలంగా నిర్ణయించుకుంటాడు. ఇక ఆలస్యం చేయడం ఇష్టం లేని జలంధ్రుడు రాహువును పిలిచి తన మాటగా శివుడికి ఏం చెప్పాలనేది వివరించి కైలాసానికి దూతగా పంపిస్తాడు. కైలాసానికి వచ్చిన రాహువును చూడగానే విషయమేమిటని శివుడు అడుగుతాడు. వంటి నిండా విభూతి రాసుకుని శ్మశానాల్లో తిరిగి ఆయనకి పార్వతీదేవి వంటి సౌందర్య రాశి భారీగా అవసరం లేదని జలంధ్రుడి మాటగా రాహువు చెబుతాడు. అందువలన పార్వతీదేవి వంటి సౌందర్య రాశి జలంధ్రుడి జోడిగా చూడడానికి బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. ఆయన ఆ మాట అనగానే పరమశివుడి కనుబొమ్మల నుంచి ఒక భయంకరమైన పురుషరూపం బయటికి వస్తుంది. ఆగ్రహావేశాలతో ఆ రూపం రాహువును కబళించడానికి వెళ్తుంది. అయితే దూతను సంహరించకూడదని చెప్పేసి శివుడు వారిస్తాడు. ఆకలితో వచ్చిన తనకి ఏదైనా ఆహారం చూపించమని ఆ పురుషాకరుడు కోరతాడు. నీ శరీరాన్ని నువ్వే తింటూ వెళ్లమని శంకరుడు ఆజ్ఞాపిస్తాడు. ఆ పురుషాకరుడు అలాగే చేయక కేవలం తలభాగం మాత్రం మిగిలిపోతుంది. ఆ తరువాత కర్తవ్యమేమిటనే అన్నట్టుగా స్వామివారి వైపు చూస్తాడు. శివద్వారాన కీర్తిముఖ పేరుతో కొలువై ఉండమని శివుడు వరాన్ని ఇస్తాడు. కీర్తిముఖ ద్వారానికి నమస్కరించిన తరువాతనే తన దర్శించుకోవాల్సి ఉంటుందని శివుడు చెబుతాడు. అలా చేసిన వారి పూజలు మాత్రమే ఫలిస్తాయని అంటాడు. అందుకు ఆ పురుషాకరుడు స్వామికి నమస్కరించుకొని శివద్వారాన కీర్తిముఖుడుగా మారిపోతాడు. అక్కడి నుంచి బతికి బయటపడిన రాహువు కైలాసంలో జరిగిన సంఘటనను జలంధ్రుడికి వివరంగా చెబుతాడు. కార్తీక పురాణం 23 రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.